వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ మనీ కార్నర్. అండ్ ఈరోజు మార్కెట్స్ ఎలా పర్ఫామ్ చేసాయో ఈ వీడియోలో అయితే చూద్దాం. ముందుగా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు కూడా మార్కెట్ అయితే నెగిటివ్ క్లోజ్ అయింది. నిఫ్టీ 50 180 పాయింట్స్ ఫాల్ అయితే, సెన్సెక్స్ 640 పాయింట్స్ ఫాల్ అయింది, బ్యాంక్ నిఫ్టీ 540 పాయింట్స్ అయితే ఫాల్ అయింది. అండ్ మేజర్గా ఈరోజు గెయినర్స్ హిండాల్కో 4% చొప్పున గెయిన్ అయింది, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ 2% పెరిగింది, దివీస్ ల్యాబ్ 2%, బజాజ్ ఆటో 1% అండ్ సిప్లా 1% చొప్పున లాభపడ్డాయి. అండ్ కమ్ టు మేజర్ లూజింగ్ సైడ్, హెచ్డిఎఫ్సి లైఫ్ ఇన్సూరెన్స్ 3% ఫాల్ అయింది, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ 3% ఫాల్ అయింది, టాటా కన్జ్యూమర్ ప్రోడక్ట్స్ 2.5% ఫాల్ అయింది, టెక్ మహీంద్రా 2.2% ఫాల్ అయింది, అండ్ ఐసిఐసిఐ బ్యాంక్ 2% చొప్పున ఫాల్ అయింది. అండ్ మేజర్గా ఈరోజు స్టాక్ రిలేటెడ్ అప్డేట్స్ చూద్దాము. సుజలాన్కి సంబంధించి ఒక పాజిటివ్ న్యూస్. సుజలాన్ రీసెంట్ టైంలో ఎక్కువగా ఆర్డర్స్ అయితే వస్తున్నాయి. అండ్ రీసెంట్గా వీళ్ళకి 551.25 మెగావాట్ విండ్ పవర్ ప్రాజెక్ట్ అయితే వచ్చింది ఆదిత్య బిర్లా గ్రూప్ నుంచి. సో ఇదొకటి పాజిటివ్, అండ్ స్టాక్ కూడా పాజిటివ్గా ట్రేడ్ అవుతూ వస్తుంది. అండ్ సుజలాన్ ఆల్మోస్ట్ విండ్ టర్బైన్లో 30% మార్కెట్ షేర్ ఉంది కంపెనీకి. అండ్ కంపెనీ యొక్క ఆర్డర్ బుక్ అనేది 5 టైమ్స్ పెరిగి 652 మెగావాట్కి చేరుకుంది FY 2023లో. అండ్ అక్కడ నుంచి 3.3 గెగావాట్, సో ఆల్మోస్ట్ 650 నుంచి 3.3 గెగావాట్ అంటే 5 టైమ్స్ పెరిగింది ఆర్డర్ బుక్. అండ్ మేజర్ టెక్నికల్ అనలిస్టులు అందరూ కూడా సుజలాన్కి బై టార్గెట్ అయితే ఇచ్చారు. లైక్ నువామా 20% అప్ సైడ్ ఇక్కడ నుంచి సుజలాన్ స్టాక్లో ఉండొచ్చు అని చెప్తున్నారు. ఆనంద్ వెల్త్ మేనేజ్మెంట్ ఆల్రెడీ టార్గెట్ ప్రైస్ 58 ఇచ్చారు. జేఎం ఫైనాన్షియల్స్ ఆల్రెడీ స్టాక్ అయితే టార్గెట్ ప్రైస్ 54గా ఇచ్చారు ఫర్ ద లాంగ్ టర్మ్ బేస్ మీద, అంటే 12 మంత్ బేసిస్ మీద. అండ్ కంపెనీ యొక్క ఆర్డర్ ఇన్ఫ్లో అయితే స్ట్రాంగ్ ఉండనుంది, బ్యాలెన్స్ షీట్ స్ట్రాంగ్ ఉండనుంది, డెట్ ఫ్రీ స్టేటస్ ఉంది కంపెనీకి, టర్న్ అరౌండ్ స్టేజ్లో ఉన్న వన్ ఆఫ్ ద బెస్ట్ రెన్యూవబుల్ ఎనర్జీ సెగ్మెంట్లో ఉన్న కంపెనీ ఇది. అండ్ ఆల్రెడీ ఇయర్ 340% ర్యాలీ ఇచ్చింది. ఇది సుజలాన్ స్టాక్కి సంబంధించిన మేజర్ అప్డేట్. అండ్ కమ్ టు క్యాంపస్ యాక్టివ్వేర్ ఫైనాన్షియల్స్, ఈరోజు కంపెనీ Q4 రిజల్ట్స్ పోస్ట్ చేసింది. అండ్ Q4 రిజల్ట్స్ పోస్ట్ చేసిన తర్వాత స్టాక్ అయితే ఆల్మోస్ట్ 17 to 18% అయితే పెరిగింది ఇంట్రాడేలో. సో కంపెనీ యొక్క టోటల్ రెవెన్యూ అయితే Q4లో 363 crore వచ్చింది, Q3లో 472 crore ఉంది. Q-on-Q బేసిస్ మీద 22% ఫాల్ అయినా కూడా ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ అనేది 3000% ఉంది. అండ్ కమ్ టు ఎక్స్పెన్సెస్ కూడా పెరిగాయి. అండ్ ఓవరాల్గా నెట్ ఇన్కమ్ అనేది ఇయర్లీ బేసిస్ మీద 2963% పెరిగింది. సో Q4లో 32.75 crore నెట్ ఇన్కమ్ వచ్చింది. అండ్ Q3లో ఇట్ వాజ్ అరౌండ్ 24.89 crore. సో Q-on-Q గ్రోత్ అనేది టోటల్ ఇన్కమ్లో 31.58% ఉంది. సో మేజర్గా ఈరోజు క్యాంపస్ యాక్టివ్వేర్ స్టాక్ పెరగడానికి ఇది ఒకటి కారణమైతే, కమ్ టు ఇండియాలో సెమీ కండక్టర్ స్పేస్ అనేది నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్లో ఎక్కువగా గ్రో అవ్వచ్చు అని అయితే ఎక్కువగా అనలిస్టులు అయితే చెప్తున్నారు. అండ్ సెమీ కండక్టర్ స్పేస్లో కొన్ని స్టాక్స్ కమింగ్ డేస్లో అవుట్ పర్ఫామ్ చేయొచ్చు. హెచ్సిఎల్ టెక్నాలజీస్ మేజర్గా ఐటీ అండ్ సాఫ్ట్వేర్ రిలేటెడ్ కంపెనీ అయినా కూడా వీళ్ళు చిప్ మ్యానుఫ్యాక్చరింగ్లోకి అయితే వస్తున్నారు విత్ ఇట్స్ సబ్సిడరీ. సో కన్సిడర్ చేయాల్సిన స్టాక్స్ లైక్ హెచ్సిఎల్ టెక్నాలజీస్, టాటా ఎలక్సీ, మోస్షిప్ టెక్నాలజీస్, ఏఎస్ఎం టెక్నాలజీస్, ఎస్పీఎల్ సెమీ కండక్టర్, ఆర్ఐఆర్ పవర్ ఎలక్ట్రానిక్స్ అండ్ సీజీ పవర్. సో మేజర్గా మనకు తెలిసిన కంపెనీస్ హెచ్సిఎల్ కానీ, టాటా ఎలక్సీ కానీ, సీజీ పవర్ కానీ కొత్తగా ప్లాంట్స్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నారు, చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ డివిజన్లోకి ఎంటర్ అవుతున్నారు. అండ్ కంపెనీ యొక్క వాల్యుయేషన్ చూస్తే కనుక ఏఎస్ఎం టెక్నాలజీస్ 1232 మార్కెట్ క్యాప్, ఎక్కువగా హెచ్సిఎల్ టెక్నాలజీస్ 3,67,000 crore మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీ. ట్రేడింగ్ ROE అనేది 24% ఉంది, PE 26.51 times స్టాక్ ట్రేడ్ అవుతుంది. ఇంకోటి మోస్షిప్ టెక్నాలజీస్ మార్కెట్ క్యాప్ అరౌండ్ 2,572, ROE ఈజ్ అరౌండ్ 5, PE ఈజ్ అరౌండ్ 160 times ట్రేడ్ అవుతుంది. అండ్ మనకి ఎక్కువగా ఇన్వెస్ట్ చేసే కంపెనీస్ టాటా ఎలక్సీ లిమిటెడ్ మార్కెట్ క్యాప్ 45,616 crore ఉంది. FY 2024 ROE ఈజ్ అరౌండ్ 34%. అండ్ FY 2024 PE అనేది 61గా ఉంది. అండ్ కమ్ టు ఇంకొక స్టాక్ రీసెంట్ టైంలో ఎక్కువగా పర్ఫామ్ చేసింది సీజీ పవర్. మార్కెట్ క్యాప్ అనేది అరౌండ్ 96,495 crore ఉంది. అండ్ FY 2024 ROE అనేది 58.36 ఉంది. అండ్ PE ఈజ్ ట్రేడింగ్ 110 times స్టాక్ అయితే ట్రేడ్ అవుతుంది. రీసెంట్ టైంలో ఈ స్టాక్స్ అన్నీ కూడా ఎక్కువ గ్రో అయ్యాయి. అండ్ మేజర్గా
సెమీకండక్టర్ స్పేస్ అనేది ర్యాపిడ్‌గా గ్రో అవనుంది. కమింగ్ ఇయర్స్‌లో అట్‌లీస్ట్ 20% సీఏజీఆర్ పోస్ట్ చేయొచ్చు అనైతే అనలిస్టులు చెప్తున్నారు. సో, ఈ స్టాక్స్ ఎక్కువగా పెరగొచ్చు కమింగ్ డేస్‌లో. అండ్ కమ్ టు జొమాటో. సో, జొమాటో ఫిన్‌టెక్ ట్రయల్ చూస్తే కనుక జొమాటో ఎన్‌బీఎఫ్‌సి సెగ్మెంట్‌లోకైతే ఎంటర్ అవుతుంది. పేమెంట్ అగ్రిగేటర్ లైసెన్స్‌ని వీళ్ళు రైట్ ఆఫ్ చేశారు. అండ్ ప్రస్తుతానికైతే ఎన్‌బీఎఫ్‌సి సెగ్మెంట్‌లోకి కంపెనీ అయితే రాబోతుంది. అండ్ జొమాటోకి ఆల్మోస్ట్ 18 మిలియన్ కస్టమర్స్ ఉన్నారు. 2.47 లాక్ యావరేజ్ మంత్లీ యాక్టివ్ రెస్టారెంట్ పార్ట్నర్స్ ఉన్నారు. 4 లాక్ డెలివరీ పార్ట్నర్స్ ఉన్నారు. అండ్ ఎన్బిఎఫ్సి సెగ్మెంట్ వెంచర్ అనేది కొత్తగా వీళ్ళు వెంచర్ చేస్తున్నారు. సో దట్ కంపెనీ యొక్క రెవెన్యూస్ పెరగొచ్చు. అండ్ వీళ్ళ రెస్టారెంట్ పార్ట్నర్స్కి ఫస్ట్ లెండింగ్ ద్వారా ఈ సెగ్మెంట్లోకి అయితే ఎంటర్ అవబోతున్నారు జొమాటో. అండ్ జొమాటోకి టార్గెట్ ప్రైస్ ఐసిఐసిఐ సెక్యూరిటీస్ 300కి ఇచ్చారు. ప్రస్తుతం ఉన్న టార్గెట్ ప్రైస్తో కంపేర్ చేస్తే ఆల్మోస్ట్ 60-65% అప్సైడ్ అయితే ప్రైస్ అప్గ్రేడ్ ఇచ్చారు స్టాక్కి. అండ్ జొమాటో మేనేజ్మెంట్ కూడా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. స్టోర్ కౌంట్ అనేది 1000కి పెంచుతాము బై FY 2025 అనేది చెప్తున్నారు. సో ఆల్రెడీ 300 స్టోర్స్ ఇన్ ద పైప్ లైన్ కాబట్టి స్టాక్ ప్రైస్ కూడా ఇక్కడ నుంచి అప్రిషియేట్ అవ్వచ్చు. ఇయర్ రిమార్కబుల్ ర్యాలీ అయితే ఇచ్చింది జొమాటో స్టాక్ ప్రైస్. చూడండి ఈ ఇయర్ అంతా కూడా జొమాటో స్టాక్ ఎలా మూవ్ అయిందో. రీసెంట్గా కొద్దిగా కన్సాలిడేషన్ అయితే కనిపించింది బిలో 200. అండ్ కన్సాలిడేషన్ తర్వాత మళ్ళీ స్టాక్లో ఒక అప్ ట్రెండ్ అయితే కనబడుతుంది. హోప్ఫుల్లీ 170-180 దగ్గరగా స్టాక్ కన్సాలిడేట్ అయినా కూడా నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీ జొమాటోలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ కమ్ టు ఫెనోటెక్స్ కెమికల్స్, వన్ ఆఫ్ ద ఆశిష్ కచోలియాస్ పోర్ట్ఫోలియో స్టాక్. అండ్ కంపెనీ యొక్క ROE కానీ ROCE కానీ చాలా స్ట్రాంగ్ ఉన్న స్పెషాలిటీ కెమికల్ సెగ్మెంట్లో ఉంది కంపెనీ. బెటర్ రిజల్ట్స్ అనౌన్స్ చేశారు. అండ్ అట్ ద సేమ్ టైం 20% డివిడెండ్ కూడా కంపెనీ అనౌన్స్ చేసింది. రీసెంట్ టైంలో స్టాక్ ఒక మంచి కరెక్షన్ అయితే ఇచ్చింది అబౌవ్ 460 లెవెల్స్ నుంచి. ప్రస్తుతానికైతే స్టాక్ ఇక క్లియర్ కన్సాలిడేషన్ జోన్ దగ్గరగా ఉంది అండ్ ఏబుల్ టు గో అప్ ఇక్కడ నుంచి అయితే. సో కమ్ టు కీ టేక్అవేస్. రెవెన్యూ అనేది 56,897 ల్యాక్ ఉంది. అండ్ ఫ్రమ్ 51,699 ల్యాక్, దట్ ఈస్ 10.05% రెవెన్యూ గ్రోత్ ఉంది. ప్యాట్ అనేది 12,102 ల్యాక్ వచ్చింది. అండ్ లాస్ట్ ఇయర్ ఇట్ వాజ్ అరౌండ్ 8,955 ల్యాక్స్. సో ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అనేది 35% పెరిగింది. వాల్యూమ్ గ్రోత్ అనేది 25% అయితే పెరిగింది. అండ్ ఈ స్పెషాలిటీ కెమికల్ స్టాక్లో ఒక బయింగ్ అయితే రావచ్చు. ఇట్ వాజ్ ఏ లాంగ్ టర్మ్ మల్టీ బ్యాగర్. 15 రూపీస్ నుంచి 450 వరకు పెరిగిన స్టాక్ లాంగర్ టర్మ్ డ్యూరేషన్లో. అండ్ స్పెషాలిటీ కెమికల్ స్టాక్స్లో చాలా మట్టుకు స్పెషాలిటీ కెమికల్ స్టాక్ సైక్లికల్ ఇన్ నేచర్. ప్రస్తుతానికి అన్ని స్టాక్స్ కూడా గ్రోత్ ట్రాజెక్టరీలో ఉన్నాయి కాబట్టి ఈ స్టాక్స్లో మొమెంటం అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు కమింగ్ డేస్లో. అండ్ కమ్ టు షిప్పింగ్ స్టాక్స్. అన్ని షిప్పింగ్ స్టాక్స్ ఎస్పెషల్లీ మజగాన్ డాక్ షిప్ బిల్డర్స్ ఈరోజు 11% పైగా పెరిగింది ఇంట్రాడేలో. కొచ్చిన్ షిప్ యార్డ్ కానీ గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ కానీ షిప్పింగ్ స్టాక్స్ అన్నీ కూడా పెరుగుతున్నాయి. అండ్ రీసెంట్గా కొచ్చిన్ షిప్ యార్డ్ దే బ్యాగ్డ్ ఆర్డర్ ఫ్రమ్ నార్త్ స్టార్ షిప్పింగ్, UK బేస్డ్ ఆఫ్ షోర్ రెన్యూబుల్ సెగ్మెంట్లో ఉన్న కంపెనీ. అండ్ ఫర్ కన్స్ట్రక్టింగ్ హైబ్రిడ్ సర్వీస్ ఆపరేషన్ వెజల్, ఇట్లాంటి మెనీ ఆర్డర్స్ కంపెనీస్కి అయితే వస్తున్నాయి. అండ్ దట్ ఈస్ ద రీజన్ షిప్పింగ్ కంపెనీస్ అన్నీ కూడా స్టాక్స్లో కూడా సర్జు కనబడుతుంది. మోర్ ఓవర్ లాంగ్ టర్మ్లో ఈ స్టాక్స్ అన్నీ కూడా అండర్ వాల్యూడ్ స్టాక్సే అండ్ రీసెంట్ టైంలో పెరుగుతున్నాయి. దిస్ ఈజ్ అ కొచ్చిన్ షిప్ యార్డ్ లాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి స్టాక్ ఎలా పోయిందో చూడండి. సో ఒక క్లియర్ అప్ ట్రెండ్. అండ్ కమ్ టు మజగాన్ డాక్ షిప్ బిల్డర్స్ కూడా ఈరోజు చాలా మటుకు ఇంట్రాడేలో 3,350 వరకు అయితే వెళ్ళింది. అండ్ దిస్ ఇస్ ద లాంగ్ టర్మ్ అవుట్లుక్ ఎలా పాజిటివ్గా ట్రేడ్ అవుతుందో చూడండి. అండ్ కమ్ టు గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ కూడా సిమిలర్గా స్టాక్స్ ట్రేడ్ అవుతున్నాయి. అండ్ షిప్ లైక్ కొచ్చిన్ షిప్ యార్డ్ ఆల్రెడీ బెస్ట్ Q4 రిజల్ట్స్ అనౌన్స్ చేసింది. అండ్ మజగాన్ డాక్ షిప్ బిల్డర్స్ కూడా ఈరోజు Q4 నెంబర్స్ అయితే అనౌన్స్ చేస్తున్నారు. ఇఫ్ కంపెనీ పోస్ట్ బెటర్ Q4 రిజల్ట్స్ రేపు కూడా స్టాక్ ప్రైస్లో ఒక మొమెంటం అయితే ఉండొచ్చు. సో ఆ బేసిస్ మీద ఈ స్టాక్స్ని వాచ్ లిస్ట్లో పెట్టుకోవాల్సి ఉంటుంది. అండ్ కమ్ టు లాంగర్ టర్మ్లో బెస్ట్ పర్ఫార్మింగ్ స్టాక్ మల్టీ బ్యాగర్ స్టాక్ ఒకటి ఉంది, PG ఎలక్ట్రోప్లాస్ట్. ఈ స్టాక్ రిఫ్రిజిరేటర్ అండ్ AC రెవెన్యూస్ పెరుగుతూ వస్తున్నాయి. 25% పెరిగింది ఈ క్వార్టర్లో. టీవీ వాల్యూమ్స్ FY 2024లో డబుల్ అవ్వచ్చు అని చెప్తున్నారు. సో నెక్స్ట్ ఫిజికల్ ఇయర్లో 20+% గ్రోత్ టార్గెట్ చేస్తున్నారు. జాయింట్ వెంచర్ ద్వారా దే ఆర్ ఎంటరింగ్ IT హార్డ్వేర్ అండర్ ద PLI స్కీమ్.
సో ఆల్ టైమ్ హై దగ్గరగా స్టాక్ అయితే ఉంది. బట్ లాంగ్ టర్మ్ అవుట్‌లుక్ అయితే పీజీ ఎలక్ట్రోప్లాస్ట్‌కి చాలా పాజిటివ్‌గా ఉంది. టోటల్ రెవెన్యూ చూడండి. క్యూ4 ఎఫ్ఐ 2024లో 1077గా వచ్చింది. క్యూ4 ఎఫ్ఐ 2023లో 823 ఉంది. ఇయర్ ఆన్ ఇయర్ 30% పెరిగింది. అండ్ ఎఫ్ఐ 2024లో 2746 దగ్గరగా ఉంది. ఎఫ్ఐ 2023ది 2160 దగ్గరగా ఉంది. సో రెవెన్యూస్ పెరుగుతున్నాయి. అండ్ కమ్ టు ఎబిటా అనేది 53% పెరిగింది ఇయర్లీ బేసిస్ మీద. అండ్ నెట్ ప్రాఫిట్ అనేది 75% పెరిగింది. సో నెట్ ప్రాఫిట్ లాస్ట్ ఇయర్ ఇదే క్వార్టర్లో లైక్ 40 crore ఉంటే ఇప్పుడు 70 crore వచ్చింది. అండ్ లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ 2023లో 77 crore ఉన్న నెట్ ప్రాఫిట్ ప్రస్తుతానికి 135 crore ఉంది. సో నెట్ ప్రాఫిట్ మార్జిన్స్ కూడా చాలా మటుకు ఇంప్రూవ్ అయ్యాయి ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ మీద. అండ్ దట్ ఈస్ ద రీజన్ స్టాక్లో మంచి ట్రెండ్ అయితే చూడొచ్చు. సో రెవెన్యూ బ్రేకప్ సెగ్మెంట్ వైజ్ చూస్తే కనుక సో ప్రోడక్ట్స్ వైజ్ ప్లాస్టిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ మోల్డ్స్. సో ఇందులో ఎఫ్ఐ 2022, ఎఫ్ఐ 2023, ఎఫ్ఐ 2024లో ఒక క్లియర్ కట్ గ్రోత్ అయితే చూడొచ్చు. ఇక్కడ ఎలక్ట్రానిక్స్ డివిజన్లో ఎక్కువ శాతం గ్రోత్ కనబడుతుంది. సో ఈ గ్రోత్ హోప్ఫుల్లీ కంటిన్యూ అవ్వచ్చు. ఫాలోడ్ బై మోల్డ్ సెగ్మెంట్లో కూడా ర్యాపిడ్ గ్రోత్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ప్లాస్టిక్ డివిజన్ యాజ్ యూజువల్గా స్టడీగా గ్రో అవుతూ వస్తుంది. అండ్ ఎర్నింగ్ ఎస్టిమేట్ చూస్తే కనుక ఎఫ్ఐ 25 వల్ల టోటల్ రెవెన్యూ అనేది 3158 ఉండొచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అండ్ ప్రాఫిట్స్ 158 crore రావచ్చు. అండ్ ఎఫ్ఐ 2024లో 138 crore ఉంది. నెక్స్ట్ ఇయర్ ఎస్టిమేషన్ ఇది. అండ్ ప్యాట్ మార్జిన్ అనేది 5% ఉండొచ్చు అని చెప్తున్నారు. అండ్ ప్రైస్ టు ఎర్నింగ్ మల్టిపుల్స్ 41 times ట్రేడ్ అవ్వచ్చు. సో ఈపీఎస్ 60.7 పైసే ఉండొచ్చు అని అయితే ఎస్టిమేషన్. ఎబిటా మార్జిన్స్ కూడా ఇంప్రూవ్ అవ్వచ్చు అని చెప్తున్నారు. పీజీ ఎలక్ట్రోప్లాస్ట్కి సంబంధించిన ప్రైస్ అప్డేట్ ఇది, స్టాక్ అప్డేట్ అయితే. సో దిస్ ఇస్ ద స్టాక్ ఎలా మూవ్ అయిందో లాంగర్ టర్మ్ డ్యూరేషన్లో చూడండి. సో స్టాక్ కొద్దిగా ఎక్స్పెన్సివ్ ర్యాలీ అయితే ఇచ్చింది. హోప్ఫుల్లీ లోయర్ లెవెల్ దగ్గరగా స్టాక్లో ఒక బయింగ్ అయితే రావచ్చు. సో లాంగ్ టర్మ్ కన్సిడరేషన్లో ఈ స్టాక్ని అయితే వాచ్ లిస్ట్లో పెట్టుకోవాల్సి ఉంటుంది. దిస్ ఈజ్ అబౌట్ పీజీ ఎలక్ట్రోప్లాస్ట్ అండ్ ఈ స్టాక్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే. అండ్ కమ్ టు ఆశిష్ కచోలియా ఓన్ చేస్తున్న ఇంకొక స్టాక్ మ్యాన్ ఇండస్ట్రీస్. మ్యాన్ ఇండస్ట్రీస్ రీసెంట్గా 490 crore ఆర్డర్స్ వచ్చాయి ఫర్ ద సప్లై ఆఫ్ పైప్స్. అండ్ వీళ్ళకి అన్ఎగ్జిక్యూటర్ ఆర్డర్ బుక్ 2600 crore ఉంది. కంపెనీ రీసెంట్గా Q4 రిజల్ట్స్ కూడా అనౌన్స్ చేసింది. ఇయర్ రిమార్కబుల్ ర్యాలీ ఇచ్చింది. ఇట్స్ ఏ మల్టీ బ్యాగర్ స్టాక్. Q4 తర్వాత మళ్ళీ ఒక బయింగ్ అయితే కనబడుతుంది ఈ స్టాక్లో. అండ్ కమ్ టు మ్యాన్ ఇండస్ట్రీస్ ఫైనాన్షియల్స్ చూస్తే కనుక నెట్ సేల్స్ అనేవి 40% పెరిగాయి. సో లాస్ట్ ఇయర్ 554 crore నుంచి ఇప్పుడు 778 crore పెరిగాయి. నెట్ ప్రాఫిట్ అనేది ఆల్మోస్ట్ 17.25 crore ఉంది. లాస్ట్ ఇయర్ ఇట్ వాజ్ 26.91 crore. నెట్ ప్రాఫిట్ కొద్దిగా తగ్గింది. సో ఎబిటా ఈజ్ 22% పెరిగింది. సో ఈపీఎస్ కూడా ఆల్మోస్ట్ 2.86గా ఉంది. సో దట్ ఈస్ ద రీజన్ స్టాక్లో కొద్దిగా ఫాల్ అయితే వచ్చింది ఆల్రెడీ. అండ్ పాసిబుల్లీ లోయర్ లెవెల్ దగ్గరగా బయింగ్ రావచ్చు. అండ్ ఇది కూడా లాంగ్ టర్మ్ డ్యూరేషన్లో మల్టీ బ్యాగర్ స్టాకే. అండ్ ఇవి మేజర్గా ఈరోజు మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్. వీడియో నచ్చితే ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.